హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుకరీ. ఇవాళ మన ఛానల్లో మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 2 ఆల్ఫోన్సా మామిడికాయలని తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మ్యాంగో సీజనల్ ఫ్రూట్ కాబట్టి సమ్మర్లో మనం ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ ఈ మ్యాంగోస్తో చేసుకోవచ్చు. ఇలా ఈ మ్యాంగోస్ని పీసెస్ కింద కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నాక దీన్ని మెత్తగా మిక్సీ జార్లో కానీ లేదా బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కానీ బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీని ఒకసారి స్ట్రెయిన్ చేసుకుంటే పీచ్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి పంచదార పౌడర్ని కానీ లేదా కండెన్స్డ్ మిల్క్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ తీసుకుని ఈ మ్యాంగో ప్యూరీలో వేసి మిక్స్ చేస్తున్నాను. ఇలా మ్యాంగో ప్యూరీని మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక పక్కకి ఉంచుకుని వేరొక బౌల్లో 1 కప్పు బాగా చల్లగా ఉన్న ఫ్రెష్ క్రీమ్ని తీసుకుని బీటర్తో బీట్ చేసుకోవాలి. ఈ క్రీమ్ని స్టిఫ్ పీక్స్ ఫామ్ అయ్యేదాకా బీట్ చేసుకోవాలి. అంటే ఈ క్రీమ్ని ఇలా బీట్ చేసుకున్నాక బీటర్ని పైకి లేపినప్పుడు క్రీమ్ నిలబడి ఉండేలాగా చూసుకోవాలి. చూసారు కదా, క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో కండెన్స్డ్ మిల్క్ కలిపిన మ్యాంగో ప్యూరీని వేసుకుని కలుపుకోవాలి. ఇలా క్రీమ్ మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక దీనిలోకి మనం కావాలంటే మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రీమ్ని ఎయిర్ టైట్ మూత ఉన్న కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకున్నాక పైన కొద్దిగా మ్యాంగో ప్యూరీతో డెకరేట్ చేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టి కవర్ చేసి రిఫ్రిజిరేటర్లో పెట్టుకుని 5 నుంచి 6 గంటల పాటు కూల్ అవనివ్వాలి. లేదా ఓవర్ నైట్ అయినా కూల్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. దీన్ని మనం స్కూప్స్ కింద తీసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్ టెక్స్చర్తో క్రీమీగా ఉంది. ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ క్రీమ్స్ని ఈజీగా ఇంటి దగ్గరే తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ఐస్ క్రీమ్ని ట్రై చేయండి. సేమ్ మనకి బయట కొన్న ఐస్ క్రీమ్ టేస్ట్లోనే ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి మన రెసిపీ. మీకు గనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.